పరం శాంతి. చాలా వరకు ఆత్మలు స్వర్గలోకం వెళ్ళి స్వర్గంలో ఇరుక్కుపోతారు. తపస్సు చేసి స్వర్గానికి వచ్చాం కాబట్టి స్వర్గాన్ని ఒకసారి ఆస్వాదించాలనుకుంటారు. భూలోకం మాయాలోకం అయితే స్వర్గలోకం మహామాయ. అందుకు ఎక్కువగా ఆత్మలు స్వర్గంలో ఇరుక్కుపోతారు. స్వర్గం మాయ అని, స్వర్గానికి వెళితే ఇరుక్కుపోతామని, శక్తులు తగ్గిపోతాయని, మరలా మనిషిగా జన్మించాల్సి వస్తుందని జ్ఞాని ఆత్మలకు తెలుస్తుంది. మరలా పురుషార్థం చేయాలి, తపస్సు చేయాలి. కాబట్టి స్వర్గంలో ఆగకుండా నేరుగా మహర్లోకం వెళతారు. అక్కడ పెద్ద పెద్ద బ్రహ్మర్షులు, మహర్షులు తపస్సు నేర్పిస్తారు. బ్రహ్మర్షుల్ని మహర్షులు అంటారు. మహర్షి అనగా మహారుషి. నిరాకారిని, జ్యోతి స్వరూపాన్ని ఉపాసన చేసేవారిని బ్రహ్మ ఋషులు అంటారు. ఆ విధంగా మహర్లోకం నుండి జనలోకం, తపలోకం, బ్రహ్మపురి వెళతారు. బ్రహ్మపురి నుండి విష్ణులోకం అనగా వైకుంఠంలోకి ఏ ఆత్మైన వెళ్ళినప్పుడు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటుంది. అక్కడి నుండి శివపురి వెళ్ళి పరంధామం వెళ్ళాలనే జ్ఞానం ఉంటుంది. కానీ విష్ణువుని కలవాలనే కోరికతో విష్ణువు దర్శనం కోసం అక్కడ కూడా తపస్సు చేస్తారు.